ఉసిరికాయ అయితే ఒకసారి ఈ విధంగా సీడ్ చేశారంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. మన ఆరోగ్యానికి కూడా మంచిది. ఒకసారి ఉసిరికాయతో ఈ విధంగా స్వీట్ ప్రిపేర్ చేయండి. ఇంకెందుకు లేటు, ఎలా చేయాలి ఏంటనేది వీడియో చూసేయండి. హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈరోజు ఉసిరికాయతో స్వీట్ ఎలా చేయాలంటే చూపిస్తాను. దానికోసం ముందుగా అయితే ఇక్కడ ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి. మచ్చలేని ఉసిరికాయలు తీసుకోండి వీలైనంత వరకు. వీటిని శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకుందాము. తడి లేకుండా తుడుచుకొని తర్వాత ఇక్కడైతే నేను ఇడ్లీ పాత్ర తీసుకొని కొన్ని వాటర్ అయితే తీసుకుంటున్నానండి. స్టవ్ అయితే వెలిగించి ఇడ్లీ పాత్ర అయితే స్టవ్ మీద పెట్టేస్తున్నాను. మనకి చిల్లుల గిన్నె ఉంటుంది కదండి, ఆ చిల్లుల గిన్నెని అయితే దీనిపైన పెట్టేస్తున్నానండి. దీనిపైన పెట్టేసి ఇవిగో ముందుగా ఉసిరికాయలన్నీ తుడుచుకొని తీసుకున్నాం కదా, ఈ ఉసిరికాయలను అయితే ఇప్పుడు ఈ చిల్లుల గిన్నె పైన అయితే వేస్తున్నాను అనమాట. వేసేసి తర్వాత పైన అయితే ఒక మూత పెట్టేయాలండి. నీళ్ళు అనేవి బాగా మరిగిన తర్వాత మనం ఈ చిల్లుల గిన్నె అనేది పెట్టుకోవాలండి. నీళ్ళని అయితే ఫస్ట్ మరగనిద్దాము. ఇదిగో చూడండి, తర్వాత ఇదిగో ఈ విధంగా అయితే పెట్టాను అనమాట. చూసారు కదా, వీడియోలో చూపించే విధంగా మూత అయితే పెట్టేసుకోవాలి. తర్వాత ఒకసారి చూసి అటు ఇటు కలుపుకోవాలండి. వీటిని అటు ఇటు కలుపుకుంటూ మనం వీటిని బాగా ఆవిరి మీద ఉడికించాలన్నమాట. ఆవిరి మీద ఉడికించామంటే చక్కగా మగ్గుతాయండి, మగ్గినట్టు వచ్చేస్తాయి. చూడండి ఇలా వచ్చేసినాయి కదా. ఒకసారి మళ్ళీ అటు ఇటు తిప్పేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టేశాను అనమాట. మళ్ళీ నేను చూస్తున్నాను ఒకసారి వచ్చేసి ఇవి ఆవిరి మీద ఉడికినాయా లేదా అని చూసుకోవటానికి ఒక చాక్ కానీ ఏదైనా స్పూన్ కానీ ఇలా గుచ్చామంటే తెలుస్తుంది అనమాట. ఇలా గుచ్చగానే మనకు అర్థమైపోతుంది. ఇక్కడైతే చక్కగా ఉడికినాయండి ఆవిరి మీద. అందుకని స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. వీటిని అయితే ఒక క్లాత్ తీసుకొని పక్కకైతే తీసేస్తున్నానండి. చూడండి, వీటిని అయితే చల్లారనిద్దామండి. చూడండి, ఇక్కడైతే ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని అయితే మనం ఒలుచుకోవాలండి. చూడండి, ఇట్లా ఊడొచ్చేస్తాయండి ఇవి మనకి చక్కగా ఆవిరి మీద ఉడికిన తర్వాత. వీటిని ఇదిగో ఇలా మనకి మొత్తం ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకోవాలన్నమాట. అంటే చాకుతో కట్ చేయాల్సిన పని లేదు. వాటికి విడివిడిగా ఇలా ఒలిచేసామంటే చక్కగా వచ్చేస్తాయండి. చూడండి, ఇలా అయితే వస్తున్నాయి కదా. మనకి లైన్స్ ఉంటాయి కదా ఉసిరికాయ పైన, అక్కడికైతే ఊడి వచ్చేస్తాయి అన్నమాట ఆవిరి మీద ఉడికించడం వల్ల. చక్కగా ఇలా అయితే నేను అన్నిటిని తీసుకుంటున్నాను. ఇలా తీసేసిన తర్వాత మనకి విత్తనంకి కొంచెం ఉంటుంది కదా, కావాలనుకుంటే దాన్ని కూడా ఇలా చాకుతోటి అయితే కట్ చేసుకోవచ్చు. లేదా అనుకున్నా కానీ దాన్ని పక్కన పడేయచ్చు, విత్తనం పక్కన పడేయాలన్నమాట. ఇదే విధంగా మనం ఆవిరి మీద ఉడికించుకున్న ఉసిరికాయలన్నీ తీసుకోవాలండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు చక్కగా అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో చూడండి, ఇక్కడైతే నేను అన్నిటిని ఇలా ఒలుచుకొని ఒక గిన్నెలోకి అయితే పెట్టుకున్నానండి. ఒక గిన్నెకైతే అయినాయి. తర్వాత కొలుచుకోవాలన్నమాట. 1/2 కప్పు బెల్లం, 1/2 కప్పు పంచదార అయితే తీసుకున్నాను ఇక్కడ నేను. మీకు కావాలనుకుంటే 1 కప్పు ఫుల్గా పంచదార తీసుకోవచ్చు. నేనైతే సగం పంచదార సగం బెల్లం అయితే తీసుకున్నానండి. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకున్నాను. ముందుగా ఆవిరి మీద ఉడికించుకున్న ఈ ఉసిరికాయలన్నీ దాంట్లో వేసి తర్వాత కొలుచుకున్న బెల్లం పంచదార ఉంది కదా, అది కూడా ఇందులో అయితే వేసానండి. మొత్తం చక్కగా అయితే కరగాలన్నమాట. సిమ్లో ఉంచుకోవాలండి, హైలో అయితే పెట్టొద్దు. సిమ్లో ఉంచుకొని మూత పెట్టేసి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. లేదా మాడిపోతుందని డౌట్ ఉన్న వాళ్ళు కలుపుకుంటూనే ఉండాలన్నమాట. ఇదిగో ఇక్కడైతే మనం ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే చక్కగా బెల్లం పంచదార కూడా కరిగిపోతూ ఉందండి. చక్కగా మనకి ఇది పాకం రావాలన్నమాట. మనకి ఇది ఎంతవరకు పాకం రావాలి ఏంటనేది చెప్తాను. చూడండి, నేనైతే మూత పెట్టి మళ్ళీ తర్వాత అయితే మూత తీసి చూస్తున్నానండి. ఒకసారి మనం పొద్దుగూకులు కలుపుతూ ఉన్నామంటే చేయి నొప్పి వస్తూ ఉంటుంది కదా, అందుకే మూత పెట్టేసుకొని కలుపుకున్నామంటే చక్కగా నిమిషానికి అర నిమిషానికి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, ఇక్కడైతే ఒకసారి మళ్ళీ కలిపేసి మళ్ళీ మూత అయితే పెట్టేశాను. తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తున్నానండి పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట. మనకి ఒక తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇక్కడ వచ్చేసి యాలకుల పొడి, కొంచెం ఉప్పు, అలాగే నిమ్మరసం అయితే కొంచెం పిండుతున్నానండి. నిమ్మరసం పిండటం వల్ల తీపి, పులుపు, వగరు మొత్తం సమానంగా ఉంటాయి అన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇదిగో ఇలా వేసిన తర్వాత మనం ఈ పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుందాము. ఒక తీగ పాకం ఇలా వస్తే సరిపోతుందండి. లేత తీగ పాకం కాకుండా కొంచెం ముదురు తీగ పాకం వస్తే చాలన్నమాట. చూసారు కదా, మళ్ళీ మనకి ఇందాక పాకం రాలేదు, అందుకని మళ్ళీ మూత పెట్టేశాను. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడైతే కరెక్ట్గా పాకం అయితే వచ్చేసింది. మరీ లేత తీగ పాకం కాకుండా కొంచెం ముదురు తీగ పాకం వస్తే సరిపోతుంది అనమాట. మొత్తం ఒకసారి అయితే మళ్ళీ కలిపేసి ఇక స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి. ఇదైతే పక్కకు తీసుకొచ్చేద్దాము. దీన్ని అయితే మనం పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇది చల్లారేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఇలా వచ్చేసింది కదా.
మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారనివ్వాలన్నమాట. పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి అయితే నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడు అయితే చూడండి, ఇదిగో ఇక్కడ పూర్తిగా అయితే చల్లారిపోయిందండి. ఇది మనం ఇప్పుడు తినటం కంటే కూడా ఒకరోజు ఇలా ఉంచేసి తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇదైతే ఒక గాజు సీసాలోకి అయితే తీసుకుంటున్నానండి. ఎంతో సింపుల్గా మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ ఉసిరికాయ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది చక్కగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బై బాయ్.